జూన్ 24వ తారీఖు మంగళవారం రోజున మేషరాశివారు ఈ వ్యక్తి నుండి విడిపోవటమే మేలు. అయితే జూన్ 24వ తారీఖు మంగళవారం రోజున మేషరాశివారు ఏ వ్యక్తి నుండి విడిపోవటమే మేలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి వచ్చేసి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా పట్టుదల భావంతో ఉంటారు. చాలా గటికులు కూడా. ఎంత గటికులు అంటే వీరు ఏదైనా ఒకసారి అనుకున్నారు అంటే, ఒకవేళ వీరి నోట్లో నుండి ఏదైనా సాధించాలి అనేటటువంటి మాట వచ్చింది అంటే చాలు, ఇక ఖచ్చితంగా దానిని సాధించి తీరుతారు. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించే అంతవరకు కూడా వీరు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. అలాంటి ఒక మంచి గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మేషరాశి వారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా పట్టుదల భావంతో ఉంటారు. చాలా గట్టికులు, గట్టి మనస్సుతో ఉంటారు. ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా కూడా ఖచ్చితంగా వీరు అంతే ధైర్యంగా, అంతే శక్తితో ఉంటారు. కానీ వీరు ధైర్యాన్ని మాత్రం ఎలాంటి సిచ్యువేషన్లో కూడా అస్సలు కోల్పోరు. చాలా ధైర్యవంతులు. ఎంతటి ధైర్యం ఉంటుంది అంటే ఖచ్చితంగా కూడా ప్రాణాలను కూడా లెక్క చేయనంత ధైర్యం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు. వీరి ధైర్యాన్ని ఎంత చెప్పినా, ఎంత పొగిడినా తక్కువే అని చెప్పుకోవచ్చు. అంత గొప్ప ధైర్యంతో ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు. ఇక వీరి జాతక రీత్యా అంటే ఈ సమయంలో మేషరాశి వారు వీరి యొక్క జాతక రీత్యా చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి దూరంగా ఉండటమే ఉత్తమమని చెప్పుకోవచ్చు. అలానే మీకు సమాజంలో చాలా మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది. మీకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టను చెడగొట్టడానికి చాలామంది చూస్తూ ఉంటారు. మీ వెన్నంటే ఉండి వెన్నుపోట పొడవడానికి కూడా సిద్ధమవుతూ ఉంటారు. మీకు వచ్చేటటువంటి ప్రశంసలు కావచ్చు, ఎదుటి వ్యక్తుల నుండి మంచి ప్రశంసలతో పాటు ఏదైనా ఒక ఆర్థిక సహాయమే కావచ్చు, అదేవిధంగా ఏదైనా ఒక ఆర్థిక సహాయంతో పాటు అంటే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని మీ యొక్క మంచితనాన్ని గుర్తించి పొగడటం కావచ్చు, సమాజంలో మీకంటూ ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసి ఓర్చుకోలేని వ్యక్తులు మీ చుట్టుప్రక్కలే ఉంటారు. కానీ వారు ఎవరో మీకు అస్సలు కనిపించరు. వారి మనస్సు ఎలా ఉంటుందో మీరు గ్రహించలేరు. ఎందుకు అంటే కాస్తైనా అనుమానం రాకుండా చాలా సున్నితంగా డీల్ చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎలా గుర్తుపట్టాలి అంటే వారు పదే పదే మీరు ఎంత మంచి పనులు చేసినా,
ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత సాధించినా మిమ్మల్ని ఏదో ఒక రూపంలో అణగదొక్కాలి అని చూడటం కానీ, మిమ్మల్ని బాధ పెట్టేలాగా ప్రతి క్షణం కూడా అంటే ప్రతిసారి కూడా మీ మనస్సు నొచ్చుకునేలాగా, మీరు బాధపడేలాగా మాట్లాడుతూ ఉంటే గనక అలాంటి వ్యక్తులకి మీరు చాలా దూరంగా ఉండటమే ఉత్తమం. అయితే వారు ప్రాణ స్నేహితులే అయినప్పటికీ లేదా బ్లడ్ రిలేషనే అయినప్పటికీ అలాంటి వ్యక్తులని ఎంత దూరంగా ఉంచితే అంత మంచి విజయాలను పొందుతారు. ఎందుకంటే మీరు ఇంకా మీ మనస్సులో ఎలాంటి చెడుద్దేశం లేకపోవటం వల్ల మీరు మాత్రం ఏదైనా సాధించాలి అనుకున్నా, ఏది చేయాలనుకున్నా వారితో షేర్ చేసుకోవటం. వారు మాత్రం మిమ్మల్ని ఎదగకుండా అణగదొక్కడానికి ప్రయత్నించటం. అలానే మిమ్మల్ని అంటే ఏ విషయంలో కూడా ఎదగనివ్వకుండా అడ్డుకోవటం. ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులకి ఎంత దూరంగా ఉంటే మీరు అంత మంచి స్థాయిలో ఉంటారు. అలాంటి వ్యక్తులతో విడిపోవటమే ఉత్తమం. ఎందుకు అంటే గనక మీరు ఎంత ఓర్పు, సహనంతో ఉండి వారితో సావాసం చేస్తారో లేదా వారితో అన్ని విధాలుగా బాగుంటారు. అంటే సొంత వారే మళ్ళీ ఏమనుకుంటారో అని, లేదా చిన్నప్పటి స్నేహితులు మళ్ళీ ఏమనుకుంటారో అని, నిజానిజాలు గ్రహించినా కూడా వారితో ఇంకా ఏమీ తెలియనట్టు ఇంకా స్నేహం చేస్తే గనక ఏదో ఒక రోజు మాత్రం మీరు చాలా సమస్యలో చిక్కుకోవలసి వస్తుంది. ఆ సమయం రాకముందే అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి. ఇక మీకు వచ్చినటువంటి లేదా రాబోయేటటువంటి మంచి అవకాశాలను, గొప్ప విజయాలను వారితో షేర్ చేసుకోవటం వల్ల వారు మీకు రాకుండా చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చు. అంతేకాకుండా దృష్టిని కూడా పెట్టే అవకాశం ఉంటుంది. ఆ దృష్టి దోషం వల్ల కూడా మీరు ఎదగకుండా ఏదో ఒక దగ్గర ఎంత కష్టపడినా ఫలితం రాకుండా ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతూనే ఉండటం. ఇలాంటివి ఎదురయ్యే అవకాశం ఉంటుంది కనుక మేషరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క మేషరాశి అంటే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పట్టుదల మాత్రం చాలా అధికంగా ఉంటుంది. అత్యంత ఎక్కువగా పట్టుదలతో ఉంటారు ఈ రాశివారు. మీ యొక్క జీవిత పరంగా చూసుకున్నా లేదా మీ జీవితంలో ఉన్నటువంటి ఏవైనా సరే కష్టాలు ఉన్నా, సమస్యలు ఉన్నా వాటన్నింటినీ కూడా తొలగించుకోవటం కోసం ఇక చాలా గటికులే కానీ కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. చాలా కష్టపడి వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని పొందుతూ ఉంటారు. ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం అలాంటి వ్యక్తులు మిమ్మల్ని అణగదొక్కడానికి చూసేటటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా సరే దూరంగా ఉంటేనే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఇంకా మీరు సాధిస్తూనే ఉంటారు. అయితే ఈ సమయంలో కూడా కొంతమంది అంటే మీ పట్ల ఎలాంటి ఉద్దేశం ఉందో తెలుసుకునే అవకాశం కూడా మీకు రావచ్చు. ఎందుకంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు ఎవరో తెలుసుకునే అవకాశం కూడా ఈ సమయంలో ఉంటుంది. అందువల్ల మేషరాశి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వీరికి కోపంతో తీసుకునే నిర్ణయాలు ఏమాత్రం కూడా పనిచేయవు. కాబట్టి మీరు కోపంలో నిర్ణయాలను అస్సలు తీసుకోకూడదు. ఎంత కోపం వచ్చినా కోపంలో మాత్రం నిర్ణయాలను తీసుకోవటం మానివేయాలి. ఇక అప్పుడే మీరు చాలా సంతోషంగా ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. మీకు ఉన్నటువంటి సమస్యలను కూడా మర్చిపోతారు. ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. మీరు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం వల్ల మీకు దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది. అలానే మీరు అనాలోచితంగా తీసుకునే నిర్ణయాలకి కూడా అంతే చెడు అంటే ప్రభావం ఉంటుంది. చెడు పరిణామాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ మేషరాశి వ్యక్తులైతే జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ చెడు కోరే వ్యక్తులతో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచి ఫలితాలైతే 100% ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా మీ యొక్క చెడును కోరే వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని పదే పదే బాధ పెట్టి వారి మాటలతో మిమ్మల్ని జీవితంలో ఎదగకుండా చేసేటటువంటి మాటలు కావచ్చు, అలాంటి వ్యక్తులకి దూరంగా ఉంటేనే మంచిది అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తులు సొంత వారైనా, పరాయి వారైనా అలాంటి వ్యక్తులకి మాత్రం మీరు దూరంగా ఉండాలి. అప్పుడే మీ జీవితం అనేది చాలా సంతోషకరంగా ఉంటుంది. లేదు అంటే గనక మీరు ఏదో ఒక రకంగా వారు మిమ్మల్ని బాధ పెట్టటం, మీరు బాధపడటం, అలానే మీరు చేసేటటువంటి పని పైన కూడా శ్రద్ధ చూపకపోవటం,
అందువల్ల మీరు అనుకున్నటువంటి లక్ష్యాలకి రీచ్ అవ్వకపోవటం ఇలాంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి వ్యక్తులతో దూరంగా ఉండటమే ఉత్తమమని చెప్పుకోవచ్చు. ఈ ఒక్క విషయాన్ని మేషరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. కానీ వీరికి తెలివితేటలు మాత్రం చాలా అధికంగా ఉంటాయి. వీరికి ఉన్నటువంటి తెలివితేటలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ దానిని ఉపయోగించుకుంటే మాత్రం వీరు చాలా గొప్పవారిగా మారుతారు. ఆలోచించి పని చేస్తే గనక మీకు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అనాలోచితంగా చేసే అంటే మీరు అనాలోచితంగా చేసేటటువంటి వ్యక్తులు ఏ పని చేసినా సరే అందులో అసలు ఫలితం కాదు కదా! దుష్ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కాస్త ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఇక తెలుసుకున్నారు కదా మేషరాశి వారు జూన్ 24వ తారీఖు మంగళవారం రోజున ఎలాంటి వ్యక్తులకి దూరంగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయో అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.